మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను మీ మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4వ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలవ్వడం, 12వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి వర్గాలకు సంబంధించి కూడా శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. దాదాపు నెల రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఏదైతే పెన్షన్ని 3,000 నుంచి 4,000 తీసుకెళ్తాం, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్ అని చెప్పారో 4,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గత 3 నెలలకు ఉన్నటువంటి ఎరియర్స్ని కూడా కలిపి 7,000 రూపాయల పెన్షన్ని ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున అందించడం జరిగినటువంటి సందర్భం కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. గతంలో మెగా డిఎస్సికి సంబంధించి ఇచ్చినటువంటి తూతు మంత్రానికి ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్నే గత ప్రభుత్వం చేస్తే, కానీ ఈసారి ఏదైతే అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి మీద ఫస్ట్ సైన్ చేస్తామని చెప్పారో దానిలో భాగంగా మెగా డిఎస్సికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తూ ఉంటే మచిలీపట్నంలో 60,000 కోట్ల రూపాయలతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్కి సంబంధించిన ఒక రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు 87 విలేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. దాదాపుగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా కేంద్రం ప్రాథమికంగా అప్రూవల్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. పోలవరానికి సంబంధించిన డయాఫ్రమ్ వెల్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో నేషనల్ హైవేస్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అందినటువంటి నిధులు సమకూర్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచన చేయాల్సింది ఒకటే, మనం ఏదో 0 నుంచి కూడా మొదలు కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పులుంటే ఇన్ని ఇబ్బందుల నడుమ వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో తప్పించుకోవడానికి దారులు ఎతకట్లేదు. ప్రభుత్వం ప్రజల కోసం, పేద వర్గాల కోసం ఏదైతే కంకణ బుద్ధలే పని చేస్తామని చెప్పి ఎలక్షన్లో చెప్పారో, నెల రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎటువంటి చిన్న విషయం వచ్చినా, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి మా అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన నోటీస్కి వచ్చినటువంటి ప్రతి విషయం మీద కూడా కూలంకషంగా ఆయన సమీక్షలు జరుపుతూ ఉన్నారు. అధికారులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి 6 శాఖలు ఉన్నాయి దాదాపు. ముఖ్యంగా పంచాయతీ అభివృద్ధి శాఖకి చూస్తే ఈరోజు ఏ రాష్ట్రం మొత్తంలో ఏ పంచాయతీకి, మేజర్ పంచాయతీ అని లేదు, మినీ పంచాయతీ అని లేదు, ఏ పంచాయతీ అయినా సరే డబ్బులు లేక గెలిచిన సర్పంచులు సొంత జేబులో డబ్బులు తీసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట, నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను, కానీ పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నటువంటి అప్పుల కారణంగా నేను స్వతహాగా జీతం తీసుకోవట్లేదని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన విషయం కూడా ఉందని చెప్తా ఉన్నా. ఎంతోమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు వేపిస్తూ ఉన్నారు, డ్రైన్స్ మీద దృష్టి పెడతా ఉన్నారు, కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించేటువంటి విషయంలో పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా నెల రోజుల్లో వచ్చినటువంటి మార్పు కాదా? చాలామంది చెప్తారు ఏదైనా ప్రభుత్వం వస్తే 6 నెలలు గమనించాలి, సంవత్సరం గమనించాలి ప్రభుత్వ పరిపాలన గురించి అని. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా, ఒక జనసేన అభిమానిగా అయితే నేను మాట్లాడలేదు ఈ వీడియోలో. ఒక నెల రోజుల్లోనే ఈ విధమైనటువంటి అభివృద్ధి తీసుకుని వచ్చారని అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం కానీ, యువత గతం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఐటీ, ఫార్మాస్యూటికల్, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి అన్ని సెక్టార్ల అభివృద్ధికి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కానివ్వండి, రాష్ట్రంలో దిగజారిపోయినటువంటి రోడ్లని మెరుగుపరిచేటువంటి కార్యక్రమంలో అయితేనేమి, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా వాటన్నిటినీ మంచిగా బాగు చేసేటువంటి కార్యక్రమంలో అయితేనేమి, ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం శ్రద్ధ చేకూరుస్తుంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ ఇన్వెస్టర్ రావాలని చెప్పినా కూడా లా అండ్ ఆర్డర్ అనేది చూసుకుంటారు. ఏ ఇన్వెస్టర్ రావాలని అన్నా కూడా ఈ ప్రభుత్వం మనకి ఎక్కడికి వస్తే ఏ విధమైనటువంటి అవకాశాలను కల్పిస్తుంది అన్నటువంటి విషయాలను చూస్తూ ఉంటారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే సరిగ్గా లేకపోతే పరిశ్రమలు వచ్చే సాహసం చేస్తాయా? రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి వ్యక్తి కంపెనీని ఆహ్వానించకపోతే కంపెనీలు వస్తాయా? మొన్నటిదాకా జరిగింది ఇదే, మారబోతూ ఉంది ఈరోజు చరిత్ర అని చెప్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే మచిలీపట్నంలో 60,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీపీసీఎల్ కంపెనీ 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. నిజంగా మార్పుకు శ్రీకారం చుట్టారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఒక సొల్యూషన్ అనేది దగ్గరలో రాబోతూ ఉన్నటువంటి నమ్మకం నాకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు చేసుకుంటున్నాను.